నమస్కారం. యాక్చువల్గా మరి ఈరోజు షెడ్యూల్ లేనప్పటికీ మరి మాజీ మ్యాజిస్ట్రేట్ జడ శ్రావణ్ కుమార్ గారు ఆయన ఈరోజు ఉదయం ఇహా వెబ్ ఛానల్లో చాలా గట్టిగా ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తం ఆశాంతం నా గురించే మాట్లాడటం జరిగింది. కొన్ని మెచ్చుకోలు కూడా మెచ్చుకున్నారు. ఒకప్పుడు ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారని, ఆయన సపోర్ట్ వల్లనే నేను నిలబడగలిగానని. ఓకే, కొన్ని నిజాలు ఉన్నాయి, కాదని నిజాలే. అప్పుడు సపోర్ట్ చేసిన మాట నిజం. ఆ సపోర్ట్ వల్లనే నేను నిలబడ్డానా లేదా అన్నది నాకైతే పెద్దగా తెలియదు, కానీ సపోర్ట్ చేసిన మాట నిజం. ఏదో మెచ్చుకున్నారు, నాకు ఏదో కొంచెం లా తెలుసు అది ఇది అని కూడా అన్నారు. ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మాట్లాడారు, ఏమీ తెలియదు అన్నట్టుగా, అన్నీ ఆయనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నాకు తెలియంది ఏంటి, ఆయనకి తెలిసింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా చర్చించవలసిన అవసరం ఉంది. ఆయన ఒక గంట మాట్లాడినట్టున్నారు. నాకంత సమయం అక్కర్లేదు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే కొంచెం ఎక్కువ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక ప్రధానమైన అభియోగం ఏమిటంటే, సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే, పివి సునీల్ కుమార్ ఎక్కడో చోడవరంలో ఆయన మాట్లాడారు. కాపులు దళితులు మనం కలవాలి, మీరు సీఎం తీసుకోండి. మేము హర్ష కుమార్ గారును, శ్రావణ్ కుమార్ గారును, ఇంకో విజయ్ కుమార్ గారును, నాకు పెద్ద ఎలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఆయన అవ్వాలంటే నేను ఎప్పుడు అయ్యేవాడిని ఏదో సంథింగ్ ఆ స్టైల్లో చెప్తూ ఈయన పేరు కూడా చెప్పడం జరిగింది. జనరల్గా ఉప ముఖ్యమంత్రి చేస్తా ఉన్నప్పుడు జనరల్గా ఓకే, ఇట్స్ ఫెయిర్ ఆన్ హిస్ పార్ట్ టు సపోర్ట్ పివి సునీల్ కుమార్, అది నేను కాదన్నాను. మరి అక్కడ సునీల్ కుమార్ గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో ఆయన్ని సంజయ్ అడుగుతారా, సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదని చెప్తారా, 30 సంవత్సరాలు ఐపీఎస్లో ఉన్న వారికి సర్వీస్ రూల్స్ తెలియదా, ఆయన ఏదో అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతా చెప్పారు. ఆయన కూడా నేను ఏదో ఛానల్లో సునీల్ కుమార్ గారు అంబేద్కర్ చెప్పమని చెప్పానని చెప్పి అంబేద్కర్ గారు ఇంకోటి ఏదో మాట్లాడినట్టుగా ఆయన ఏదో మాట్లాడారు. సరే, ఆ విషయాల వరకు నేను వెళ్ళదలుచుకోలేప్పుడు ఇది కేవలం మాజీ మేజిస్ట్రేట్ గారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే మరి వారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు శ్రావణ్ కుమార్ గారికి. ఆయన తలుచుకుంటే అసలు మీరు బయటికి రాగలరా అని కూడా అన్నారు. సో అంచేత ఆయన తలుచుకోకముందే సరే కొన్ని నిజాలు చెప్దామనే ఉద్దేశమే ఇది. ముఖ్యంగా ఆయన చెప్పిన వాళ్ళ ఒక ప్రధాన అభియోగం ఏమిటంటే, మీకు ఎంత తెలుసు కదా, ఎంత లీగల్ నాలెడ్జ్ ఉంది కదా, 10th షెడ్యూల్ గురించి చదువుకోలేదా రాజ్యాంగంలో? మరి 10th షెడ్యూల్లో పాయింట్ నెంబర్ 5లో ఏముందో చూడలేదా? ఆ మాత్రం అర్థం కాదా? యూ మస్ట్ రిజైన్ ఫ్రమ్ యువర్ మెంబర్షిప్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. రాజీనామా చెయ్యాలి. అంత స్పష్టంగా ఉంటే మీకు అర్థం కాలేదా? ఎందుకని రాజీనామా చేయలేదు? సో ఇప్పటికైనా చేయకపోతే నేను ఈరోజు సాయంత్రం 5 గంటలకే ఏదో టైం కూడా చెప్పినట్టు గుర్తు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాస్తారట. అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక లేఖ రాస్తారట. వెంటనే తీసేయండి, రాజీనామా చేయకపోతే మీరు ఓటింగ్ పెట్టైనా సరే తీసేయమని చెప్తాను. ఊరుకునేదే లేదు, తగ్గేదేలే అన్న స్టైల్లో మరి ఆయన నిప్పులు చెరిగారు నా మీద. మరి ఓకే, అందులో మనం జడ్జి అని పిలుచుకుంటాం, బట్ ఈ వాస్ ఎ మ్యాజిస్ట్రేట్, ఫైన్.
మ్యాజిస్ట్రేట్ 10 ఏళ్ళ తర్వాత జడ్జి అవుతారు అనుకోండి, అందులో పెద్ద డిఫరెన్స్ ఉందని కాదు కానీ, బట్ ఆయన ఒక మ్యాజిస్ట్రేట్గా కూడా డెఫినెట్గా నాలెడ్జ్ ఉంటుంది. మరి ఆ 10th షెడ్యూల్ గురించి తెలుసా అని నన్ను అడిగారు. ప్రజలతో నేను పంచుకోవాలనుకునేది ఏంటంటే, చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు గూగుల్ సెర్చ్ చేయండి 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది 1985 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కింద ఉండగా యాంటీ డిఫెక్షన్ చట్టం అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి దానికోసం పొందుపరిచిన షెడ్యూల్ అది 10th షెడ్యూల్. ఆ 10th షెడ్యూల్లో సరే ఫస్ట్ డెఫినేషన్స్ అయిన తర్వాత సెకండ్ పాయింట్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ఇది నేను రాజ్యాంగం ప్రింట్ తీసి అందులో ఉన్నదే చదువుతున్నా శ్రావణ్ కుమార్ గారు. ఒకవేళ మీరు చూస్తూ ఉండుంటే అదే చదువుతున్నా. అదేమిటంటే subject to the provisions of paragraph 4 and 5, a member of a house belonging to any political party shall be disqualified for being a member of the house if he has voluntarily given up his membership of such political party. అంటే ఎవరైనా ఒక పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేస్తే అతని సభ్యత్వం పోతుంది అనేది పాయింట్ నెంబర్ 2. మరి పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్పాడు అంటే అది ఎగ్జంప్షన్ అని చెప్తూ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ షెడ్యూల్ a person who has been elected to the office of the speaker or the deputy speaker of the house of the people or the deputy chairman of the council of states, deputy chairman of a state shall not be disqualified under this schedule if he by any reason of his election to such office voluntarily gives up the membership of the political party to which he belonged immediately before such election and does not, so long as he continues to hold such office thereafter, rejoin the political party or become a member of another political party. ఇదేమిటంటే శ్యామ్ కుమార్ గారు అందులో స్పష్టంగా ఒకవేళ నీవు రాజీనామా చేయాలి అనుకుని రాజీనామా చేస్తే పాయింట్ నెంబర్ 2లో ఉన్న డిఫెక్షన్ నీకు అప్లై కాదు అని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ గివెన్. మీరు చెప్పిన నీలం సంజీవ్ రెడ్డి గారి ఎగ్జాంపుల్, ఆయన 1969లో లోక్సభ స్పీకర్గా ఎన్నికైనప్పుడు అప్పుడు ఆయన రాజీనామా చేయటం జరిగింది. ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బిల్లు వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఇలా రాజీనామా చేస్తే సంజీవ్ రెడ్డి గారి లాగా మరి ఆయన డిస్క్వాలిఫై అవుతాడు కదా ఈ చట్టం ప్రకారం అన్న ఆలోచనతో స్పీకరు డిప్యూటీ స్పీకరు ఒకవేళ కౌన్సిల్ ఉంటే కనుక ఆ రాష్ట్రంలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు వారి వారి పార్టీలకి రాజీనామా చేస్తే వారికి డిస్క్వాలిఫికేషన్ రాదు. ఆ టర్మ్ అయిన తర్వాత వారు ఆ ముందు పార్టీలో కానీ వేరే ఇతర పార్టీలో కానీ జాయిన్ అయినప్పటికీ కూడా ఈ డిస్క్వాలిఫికేషన్ అప్లై అవ్వదు అని. సపోజ్ 2 సంవత్సరాల్లో తీసేశారు అనుకోండి, మీరు రాసిన లెటర్లో లేకపోతే ఇంకేదో అల్పాపవచ్చో ఎవరినైనా సరే తీసేశారనుకోండి, ఆయన విలువలు కలిగిన వ్యక్తిగా మీరు కోరుకునే విలువలు ఉన్న ఒక వ్యక్తిగా రాజ్యాంగంలో మీరు అనుకున్నట్టు మ్యాండేటరీ కానప్పటికీ కూడా మీలాంటి గొప్ప విలువలు ఉన్న లేకపోని మీరే ఒకవేళ మీరు అర్థం చేసుకున్నది అది కాబట్టి మీరే ఒకవేళ మొన్న మంగళగిరిలో నెగ్గి మీరే డిప్యూటీ స్పీకర్ అయ్యి ఆ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎందుకంటే చిన్న పోస్ట్ స్పీకర్ అయ్యింది మీరు ఒకవేళ రాజీనామా చేసి ఉంటే ఇది
మీరు ఆ తర్వాత వేరే ఏ పార్టీలో అయినా చేరవచ్చు. ఒకవేళ అలాగా రాజీనామా మీరు విలువలు కలిగి చేస్తే మరి డిస్క్వాలిఫై అయ్యే రిస్క్ లేకుండా ఈ ప్రొవిజన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇట్ ఈస్ డిస్క్రిషనరీ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అంచేత మీరు 5 గంటలకు లేకపోతే 6 గంటలకు గవర్నర్ గారికి లేఖ రాస్తే ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు అది తమకి తెలియజేస్తున్న మేజిస్ట్రేట్ గారు, మాజీ మేజిస్ట్రేట్ గారు, ఎందుకంటే స్పష్టంగా ఆయనకి చట్టం తెలుసు కాబట్టి మిమ్మల్ని మీరు బహిర్గతం చేసుకుంటాం ఏమో అంత మంచిది కాదేమో, బట్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు వాట్ ఎవర్ లెటర్ యూ వాంట్ టు రైట్. మీరు తప్పకుండా రాసుకోండి, ఇబ్బంది లేదు. ఇందులో ఉన్నదైతే ఇది డిస్క్రిషనే. ఇక ఇంకో పాయింట్ మీరేమన్నారంటే అసలు పార్టీలకి అతీతంగా ఉండాలి. ఎస్, నేను మీరు ఎప్పుడు మీరు సూట్లు వేసుకుంటారు, బాగుంటారు సూట్లో, డెఫినెట్గా ఎవరు సూట్ వేసుకున్నా బాగుంటారు, మీరు మరీ బాగుంటారు, ఫైన్. బట్ బ్రిటన్ రాజ్యాంగంలో ఎవరైనా స్పీకర్గా ఎలక్ట్ అయితే దే హ్యావ్ టు రిజైన్. బట్ ఇండియన్ రాజ్యాంగంలో రెసిగ్నేషన్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ మ్యాండేటరీ అట్ ఆల్. ఓన్లీ ప్రొవిజన్ ఇచ్చారని ఇందాక చెప్పుకున్నాం కదా. సో బట్ ఆ సీట్లో ఉన్నప్పుడు, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మోరల్స్ పాటించాలి. హీ హ్యాస్ టు బి అపొలిటికల్, హీ హ్యాస్ టు బి నాన్ పొలిటికల్. ఎస్, ఆ విషయం కరెక్ట్. అలాగే మా స్పీకర్ గారైనా ఉంటారు, నేనైనా ఉంటాను. నా స్పీకర్ గారైనా ఎందుకు అంటున్నానంటే మీరు ఆయన పేరు కూడా ఉచ్చరించారు మీరు ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో, ఆ వీడియోలో ఇచ్చారు. సో కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో అయినప్పటికీ కూడా నేను దో దేర్ ఇస్ నో బార్, మన కడపలో జరిగిన పార్టీ యాన్యువల్ మీటింగ్కి కానీ, ఆ మధ్య 2 సార్లు జరిగిన అమరావతి పార్టీ ఆఫీసులో జరిగిన మీటింగ్ కానీ, ఎస్పెషల్లీ మా అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని పార్టీ మీటింగ్స్ జరిగితే ఆ పార్టీ మీటింగ్స్, ఎటువంటి పార్టీ మీటింగుల్లో నేను పార్టిసిపేట్ చేయట్లా. నా నియోజకవర్గంలో కూడా నేను నా అఫీషియల్ కార్యక్రమాలకు వెళ్ళినా, ఇంకా ఆ గత ఎలక్షన్స్లో పంచాయతీలు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు కాబట్టి ఆ సర్పంచులు కూడా వస్తారు. మా పార్టీ ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిని, తెలిసిన బార్ చెప్పాను కదా. సో తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ, జనసేన సభ్యులు కానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. సో ఇన్ ఎ వే ఇట్ ఈస్ నాన్ పొలిటికల్ ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ దే క్యాన్ అసెంబ్లీ. ఇంకొకటి, ఆ వెనకాల చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు పెట్టు కూర్చున్నారు. అసెసల్ పొలిటికల్ అఫిలియేషన్ కెన్ బి దేర్ అనేది స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా నన్ను ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షానికి శాసనసభాపక్ష నాయకుడు ఆ రోజు సాంప్రదాయం ఏమిటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఆ సీటు మీద కూర్చోబెడతారు. నా
నియోజకవర్గంలో నా వెనకాల ఉన్న ఆ ఫోటోలో నేను ఆ సీట్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే నన్ను ఆ పోస్టుకి ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి నన్ను చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ చిత్రపటాన్ని నేను నా ఆఫీసులో పెట్టుకున్నాను. నేను కూర్చుని ఉండగా ఒక పక్క బాబు గారు, ఇంకో పక్క కళ్యాణ్ గారు, నా పక్కన ఉన్న ఆ ఫోటోని నేను పెట్టుకున్నా. అంతే, పెట్టుకున్నా తప్పులేదు. కళ్యాణ్ గారిది, మోడీ గారిది ఇది నేను సపరేట్గా ఫోటోలు పెట్టుకున్నా కూడా తప్పులేదు రాజ్యాంగం ప్రకారం. కానీ నేను నా కుర్చీలో నాకు వీరు కూర్చోబెట్టిన కుర్చీలో కూర్చున్న ఫోటోయే పెట్టారు. అక్కడ డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని నేను తగ్గించాను, డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని పెంచాను శ్రవణ్ కుమార్ గారు. సో నేను ఎప్పుడూ కూడా ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించను, ఎలివేటే చేస్తాను తప్ప తగ్గించను. సో మీరు పొలిటికల్గా కొన్ని డిబేట్స్లో టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నారు. డిడ్ ఐ ఎవర్ రిప్రజెంట్ మై పార్టీ in any TV channel? Though there is no bar, again I am telling, though there is no bar, but still ఒక విలువలు గల వ్యక్తిగా విలువలు పాటించవలసిన ఈ పదవిలో ఉన్నప్పుడు విలువలు పాటించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను పార్టీని ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదు. ఎప్పుడు మాట్లాడినా కూడా స్పష్టంగా చెప్పా. పివి సునీల్ కుమార్ ఇష్యూలో అతను చేయడానికి తప్పు చేశాడు, నన్ను దారుణంగా హింసించాడు, చంపే ప్రయత్నం చేశాడు, హాస్పిటల్ రికార్డులు తారుమారు చేయాలని చేశాడు. కేవలం అతని ప్రమోషన్ కోసం, ఇంకెందుకోసమో చేయకూడని తప్పులన్నీ అతను చేశాడు. అతని గురించి నేను మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది. అతని మీద ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది నేను అప్పుడు మాట్లాడాను. అప్పుడు మీరు మాట్లాడారు, అప్పుడు తప్పు అనిపించలేదేమో. మిమ్మల్ని ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీకు తప్పు అనిపిస్తాను, ఫైన్. బట్ ఆ విషయం మీరు ఒక వీడియో కూడా ప్లే చేసి చూపెట్టారు, ఇదిగో ఇలా మాట్లాడుతున్నారని. అందులో నేను మాట్లాడిన కంటెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సమయం ఎక్కువ అడుగుతున్నారు, ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో నాకు అంతే సమయం ఇవ్వాలి అంటే, అని ప్రొవిజన్ ప్రకారం ఆన్ ప్రోరేటా బేసిస్ సభ్యుల సంఖ్య ప్రకారం టైం డిసైడ్ అవుతుంది. సో అది లోక్సభలో కానీ ఎక్కడైనా సరే ఇప్పటి నుంచో ఒక సాంప్రదాయం ఉంది. అంటే ఈయనప్పుడు మరి హౌస్కి రాలేదు కాబట్టి ఒకసారి తెలియాలని లేదు, అందరూ ఎమ్మెల్యే అయితేనే ఇవన్నీ రూల్స్ తెలియాలని ఏమి లేదు. కానీ మీరు రాలేదు కాబట్టి తెలియకపోవడానికి అవకాశం ఉంది. బట్ తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. నేను మాట్లాడింది ఆ సమయం గురించి మాట్లాడా, మీరు చూపెట్టిన ఎగ్జాంపుల్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై మీరు ఎలా చేయగలరు అని కొందరు అడిగితే, ఒక డిప్యూటీ స్పీకర్గా నేను రాజ్యాంగంలోనే ఉంది కంటిన్యూస్గా పలానా సెక్షన్ ప్రకారం 60 రోజుల పాటు కంటిన్యూస్గా రాకపోతే దిస్ ప్రొవిజన్ అట్రాక్ట్స్ అనేది చెప్పటం నా ఉద్దేశం. అలాగే ఆయన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వట్లేదు అని అన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, అది కూడా చూపెట్టాను. మీరు ఢిల్లీలో 3 వచ్చినా సరే ఆయన ఇచ్చారు, అదే ఆయన డిస్క్రిప్షన్ తీసుకుని ఇచ్చారు. బట్ దెర్ ఈస్ ఎ కస్టమ్ when there is no statute clearly which has defined the provision. సో అక్కడ ఒక కస్టమరీ ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు కూడా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు అప్రతిహత మెజార్టీ 94లో వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. సో 2014లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. పార్లమెంట్లో ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు గుజరాత్లో నడుస్తుంది, అక్కడ కూడా 10% లేదు, అక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు అని
ఆ ప్రొవిజన్ గురించి చెప్పడం నా బాధ్యత. సో డిప్యూటీ స్పీకర్ నీకు రూల్స్ తెలియదా, అతనికే రూల్స్ చెప్తావా? ఏ హక్కు ఉంది అతనికి రూల్ చెప్పడానికి? సర్వీస్ రూల్స్ ఉన్నాయా? కాంట్రాక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్పాను. ఏ హక్కు ఉందని యు ఆర్ క్వశ్చనింగ్ మీ. మీరు ఏదో పార్టీ పెట్టుకున్నారు, మీరే అంటూ ఉంటారు ఏదో చిన్న పార్టీ పెట్టుకున్నారని. సో తలుచుకుంటే ఏమన్నా అసలు తిరగగలరా అన్నారు. మీకున్న బలం తెలుసు. మంగళగిరిలో మీరు పోటీ చేశారు. మంగళగిరిలో మీకు 451 మంది ఉన్నారు మీకు మద్దతుగా. అలా చూసుకుంటే రాష్ట్రం మొత్తం ఒకవేళ మీకు 175 సీట్లలో మీరు పోటీ చేసిన అత్యధిక పాపులేషన్ ఉన్న మంగళగిరిలో వచ్చిన ఓట్లు మీకు అన్ని చోట్ల వచ్చినా కూడా నాకు వచ్చినంత మెజారిటీ కూడా ఆ 400 చొప్పులు లెక్కెట్టుకుంటే మీకు లేదు. సరే, అయినా మీరేదో చేసేయగలరని మీరు అనుకుంటున్నారు, చేయండి, చేసేది ఆపండి, పర్వాలేదు, ట్రై చేద్దాం. బట్ ఇలా మీకు చాలా గౌరవం ఇచ్చారు, మీరు కూడా చెప్పారు అది. మరి ఎందుకని ఇలా నన్ను దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన ఒక వ్యక్తి అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటే, కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు. ఇలాగా సర్వీస్లో ఉండగా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసి నాకు ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా బ్రిటిష్ వాడు మనకి చర్చ ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఎందుకు సర్వీస్లో ఉన్న వ్యక్తికి మతాల గురించి అని మాట్లాడా. తప్పు అనిపించిందా? ఏముంది అందులో తప్పు? సో పైగా మళ్ళీ ఇది ప్రశ్న. సరే, ఇంకొక దానికి కూడా మరి సమాధానం చెప్పాలి. కోనా జోసెఫ్ మీరు దాని గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పెద్ద వార్నింగ్ ఇచ్చారు. చర్చికి వెళ్తేనే సర్టిఫికేట్ రద్దు చేస్తావా? అక్కడక్కడ సింగులర్ టెన్స్ కూడా వాడారు. ఫైన్, అది మీ సంస్కారం. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ అంటూనే ఏకవచన ప్రయోగం కూడా చేశారు ఇంటెన్షనల్లీ. ఫైన్. కోనా జోసెఫ్ కేసు మీరు టేకప్ చేశారు, చూశారు ఆ మధ్యలో వచ్చిన నోటీసులో. కోనా జోసెఫ్ హ్యాబిచువల్ SC/ST అట్రాసిటీస్ కంప్లైనెంట్. మీ మీద పెట్టాడా, మీకు కావాల్సిన వాళ్ళ మీద పెట్టాడా అని అడిగారు. ఎస్, నాకు కావాల్సిన వాళ్ళ మీదే పెట్టాడు కోనా జోసెఫ్. కోనా జోసెఫ్ స్కూల్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. కాలేజ్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. అలా తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాడికలో పూడ్చిపెడితే క్రిస్టియన్స్ అయిపోతారా అని అడిగారు. ఏమవుతారు? ముస్లిమ్స్ అవుతారా? హిందూస్ అవుతారా? శ్రవణ్ కుమార్ గారు, క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సిలువేసి సమాధి కడితే క్రిస్టియన్ కాడా? హిందూ అవుతాడా? ముసల్మాన్ అవుతాడా? వాడండి. సో అతను చర్చ్ నిర్మాణంలో కీ రోల్ చేశాడు. చర్చిలో పెద్ద అక్షరాలతో ఆయన పేరుంది. సర్టిఫికెట్స్ అన్నీ క్రిస్టియన్ అనే ఉన్నాయి. మీరు ఏదో సలహా ఇచ్చినట్టున్నారు, బ్యాప్టిజం సర్టిఫికేట్ లేకుండా మేనేజ్ చేసుకోవాలి. కుదరదు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎస్, ఈ సర్టిఫికేట్ హ్యాడ్ బీన్ క్యాన్సిల్. మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, కోర్టులో మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, చేసుకోండి. మీరు ప్రూవ్ చేయండి, అతను క్రిస్టియన్ కాదు అని ప్రూవ్ చేయండి. క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వాలని ఎక్కడుందో? ఏదో జడ్జిమెంట్లు తీశారు కదా 1969లో, ఏదో జడ్జిమెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చదివి ఇప్పుడు వినిపించే ఓపిక లేదు నాకు.
బ్రీఫ్గా సమాధానం చెప్తున్నారు. ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఫోటో ఉంది కదా, నేను ఫోటో వెనకాల పెట్టుకోకపోయినా అంబేద్కర్ గారు అంటే మీకన్నా ఎక్కువ గౌరవం మాకుంది. అంబేద్కర్ అందరూ వాడు. అంబేద్కర్ సూట్ వేసుకున్నంత మాత్రమే అందరూ అంబేద్కర్లు అయిపోరు. అంబేద్కర్ గారి భావాలను గౌరవిస్తూ ఉన్నాను. మీరు డ్రెస్సులు కూడా గౌరవిస్తారు. ఫైన్, గుడ్. ఇప్పుడు చాలా స్పష్టంగా మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు, బ్యాప్టైజ్ అయితేనే అని రాజ్యాంగంలో రాశారా? మతం మారితే అనే ఉంది. ఓకే, మీ పారామీటర్స్ మీకు ఉండొచ్చు. సో ఒరిజినల్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది. వారి తల్లిదండ్రులని కూడా ఆ మతం ప్రకారం కూర్చోబెడుతూ, వారు చర్చిలు కూడా కడుతూ, వారు డైలీ వారం చర్చి ప్రార్థనలో పాల్గొంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేసుకుంటారా? అలాగే చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఇచ్చారు కదా జడ్జిమెంట్. మొన్న జస్టిస్ అరుణాథ్ గారు కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రీట్రేట్ చేస్తూ ఇచ్చారు. మీరేమో ఊరికే ఫేక్ కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోతారా? చూస్తే ఊరుకోవాలా? పైగా నన్ను అంటారా? గిల్లితే గిల్లించుకోవాలా? కొడితే కొట్టించుకోవాలా? నన్ను అంటారా? మీరు గిల్లితే మేము గిల్లించుకోవాలా? అర్హత లేని వ్యక్తులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే కొట్టించుకోవాలా? అజిమేశ్వర్ గారు, సో మేము మాట్లాడగలం, మేము గట్టిగానే మాట్లాడగలం, కానీ ఎలా తిరగలేము. మేము కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? ఇలాంటి మాటలు మీ స్థాయికి ఇంత స్థాయి ఉందని కాదు నేను చెప్పేది. ఎస్, మెజిస్ట్రేట్, ఇట్ వాస్ ఎ రెస్పెక్టబుల్ పోస్ట్. దో ఇట్ ఈస్ లోవర్ కోర్ట్. ఎస్, మెజిస్ట్రేట్ ఇస్ మెజిస్ట్రేట్. 10 ఏళ్ళు మెజిస్ట్రేట్ చేస్తే ఒకే సబ్జెక్ట్ చదువుతారు, తర్వాత జిల్లా జడ్జి చదువుతారు. సరే, మీరు ముందే రాజీనామా చేశారు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, వి రెస్పెక్ట్. బట్ ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడుతూ, వార్నింగ్లు ఇస్తూ, తిరగలవా అంటూ ఇలా మాట్లాడటం సభ్య సమాజం హర్షించదు. మీకేదో చాలా రాజ్యాంగ దూరంగరుడు, ఎప్పుడు ట్రై చేసుకుంటారు కాబట్టి చాలా తెలుసు అని చెప్పి నేను అనుకున్నా. కనీసం ఆ 10th షెడ్యూల్లో ఉన్న మీరు చెప్పిన .5 కూడా అర్థం చేసుకోకుండా అది స్టాట్యూట్ అని ఎలా అనుకుంటారు? దట్ ఈస్ డిస్క్రిప్షన్ అని అంత క్లియర్గా ఉన్నప్పుడు. సో ఇలాంటి వితండవాదంలో వద్దు. మనం కలిసినప్పుడు చక్కగా ఇదివరకు ఎలాగో మీరు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో మనం కలిసి భోజనం చేసాం. అన్నీ ఏదో మీరు నిలబెట్టేశారని చెప్పుకుంటున్నారు. ఫైన్, చెప్పుకుంటారు, తప్పలేదు. నాకు మంచి మాటలు చెప్పుకుండొచ్చు. అప్పుడు మీరు నేను ఒకే పార్టీ మీద మాట్లాడేవాళ్ళం కాబట్టి ఎస్, న్యాచురల్గా వీళ్ళ ఎఫినిటీ. ఇప్పుడు మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసిన వ్యక్తి, గతంలో నన్ను దారుణంగా కొట్టిన వ్యక్తి, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి, అతను సర్వీస్ రూల్స్ వైలేట్ చేశాడని చెప్పి నేను అతని గురించి రాస్తే, ఇంకోటి డిప్యూటీ స్పీకర్గా ఎలాగా కంప్లైంట్ ఇస్తారని, డిప్యూటీ స్పీకర్ కంప్లైంట్ ఇవ్వకూడదని అన్న రూల్ ఉందా? రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఏం చేయకూడదో రాసుంది అక్కడ. డిప్యూటీ స్పీకర్ అయితే నేను ఎవరి మీద ఒక తప్పు చేసిన వ్యక్తి గురించి కంప్లైంట్ ఇచ్చే హక్కు కూడా నాకు ఉండదా? ఎనీ హక్కు ఓపెన్ చేయకూడని సబ్జెక్ట్ ఓపెన్ చేశారు. కబడ్దార్ అన్నారు. ఎస్, నేను స్ట్రిక్ట్గానే ఉంటా. ఎవరైనా జోసెఫ్ లాంటి వ్యక్తులు హ్యాబిచ్యువేటెడ్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, ఒక పక్క క్రిస్టియానిటీని తూచా తప్పకుండా ఫాలో అవుతూ వారి తల్లిదండ్రుల సమాధుల్ని, ఇంకా వారి
కిత్ అండ్ కిన్ ఒకవేళ చనిపోతే శ్మశానంలోనే, క్రిస్టియన్ శ్మశాన వాటికలోనే సిలువలేసి కప్పెట్టి కట్టడాలు కట్టి రెగ్యులర్గా చర్చికి వెళ్తూ చర్చిలు నిర్మిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఖచ్చితంగా సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయమనే చెప్తారు. నో పొలిటీషియన్ వుడ్ డూ దాట్, బట్ ఐ విల్ డూ దట్. ఏ రాజకీయ నాయకుడు ధైర్యం చేయడు. బట్ నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేశా. మార్చుకోండి చట్టాలు, మార్చండి. మతం మారినప్పటికీ కూడా కులం అదే ఉంటుంది అని మార్చండి. అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నప్పుడు, ఆ 12 మెంబర్ కమిటీకి ఆయన చైర్మన్ కింద ఉన్నప్పుడు, మరి అప్పుడు ఆయన నాయకత్వంలో వచ్చిన రాజ్యాంగంలో ఉంది మతం మారితే ఇదని. మార్చండి రాజ్యాంగం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా నేను రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటాను, రాజకీయాలకు అతీతంగా. దో నో పొలిటీషియన్ వుడ్ ఎవర్ ట్రై టు, నేను మాట్లాడినంత ధైర్యంగా భారతదేశంలో ఇప్పుడు దాకా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నవాడు ఎవడో మాట్లాడా. బట్ నేను ధైర్యంగా మాట్లాడా. ఎందుకు? రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మాట్లాడా. సో ఇది నేను చెప్పాల్సింది చెప్పా. మళ్ళీ మీరు ఈహా ఛానల్లో ఏం మాట్లాడతారో మాట్లాడండి. బట్ ప్రజలకి చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పేసా. దీనికి మళ్ళీ మీరు నరసింహారావు కూడా నాకు స్పేర్ పెట్టి నరసింహారావు ఛానల్లో మీరు మాట్లాడుకోవచ్చు, ఏదో మాట్లాడుకోవచ్చు. జనాలకి మీకు తెలిసిన ఆ షెడ్యూల్ 10 గురించి మీకేమీ తెలియదని, మీరు చెప్పినట్టు నేను రాజీనామా చేయవలసిన అవసరం లేదని, అలాగే సర్వీస్ రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి, 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి తెలియదా అని వారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వెవడం అంటే నాకు చాలా హక్కు ఉందని, నేను a political as long as I am on that seat in the assembly, నానా నియోజకవర్గాల్లో చేయడానికి ఎటువంటి అభ్యంతరం రాజ్యాంగం ప్రకారం లేదు. బట్ అయినా నేను మోరల్స్కి కట్టుబడి ఉన్నానని స్పష్టంగా తెలియజేయటమే నా ఈ సమావేశం ఉద్దేశ్యం. థ్యాంక్ యూ యాదవ్ శ్రావణ్ కుమార్ గారు. ఐ హోప్ ఐ హ్యాడ్ క్లారిఫైడ్. ఏదైనా ఉంటే మనం ఫోన్లో మాట్లాడుకుందాం, ఫోన్ చేయండి. ఇలా టీవీ ఎక్కేసే ముందు ఎందుకు మనం మీరు బహిర్గతం చేసుకోవటం ఏమీ తెలియదని నాతో మాట్లాడండి. ఏమైనా తప్పుందా? ఇలా మాట్లాడాలనుకుంటున్నానని చెప్పండి, నాకు తెలిస్తే నేను చెప్తాను. లేదు మీరే రైట్ స్ట్రాంగ్గా మాట్లాడండి సార్ అని చెప్తా. ఎందుకు ఇలాగా. ఓకే, థ్యాంక్ యూ.